అయింది. ఈ మజ్జిగలో ఇప్పుడు ఇంగువ. సో దీన్ని కలిపాను. దీన్ని కొల్లి పైన మొక్కలకన్నీ ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి ఎక్కువ పైన, వాటన్నిటికీ ఇచ్చుకుందామండి. పైన మొక్కలకి ఇద్దాం. హలో, వెల్కమ్ టు ద జనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. ఇది మజ్జిగ అండి, మజ్జిగ సొల్యూషను. నేను 5 days అవుతుంది దీన్ని పెరుగు నానబెట్టి పెరుగు తోడేసి 5 రోజులు ఉంచిన తర్వాత ఈరోజు దీంట్లో ఇంగువ కలిపి మొక్కలకి ఇస్తున్నాను. ఇది యాంటీ ఫంగస్ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కదా, అట్లాగే మొక్కల గ్రోత్కి పనిచేస్తుంది. భూమిలోకి వెళ్ళిన తర్వాత వానపాములు ఎక్కువగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎనీ పెస్టిసైడ్స్ ఎటువంటి పురుగైనా ఈ ఇంగువ ఈ యొక్క మజ్జిగ వల్ల అవి నాశనం అయిపోతాయంట, మన మొక్కలు హెల్తీగా ఉంటాయండి. సో అందువల్ల నేను ఈ ఫెర్టిలైజరు మన మొక్కలకి ఇస్తున్నాను. కిందంతా నేను వేరే లిక్విడ్ కొట్టించాను, OWDC కొట్టించాను. అట్లాగే అన్నం మిగిలిపోయింది, అది ఫెర్టిలైజర్గా చేసి 5 days నుంచి అది కూడా కొన్ని మొక్కలు కొట్టించాను. ఇప్పుడు మాత్రం ఈ యొక్క మజ్జిగతో మిద్దె పైన ఉన్న మొక్కలకి అన్నీ కొట్టిస్తున్నానండి. ఇవాళ ఫుల్గా నా మొక్కలకి అన్నిటికి నేను 3 రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చేసాను కనుక ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇంగువ మజ్జిగ ద్రావణం చూడండి, మొక్కలకి ఇట్లన్నిటికి ఇప్పిస్తున్నాను. సో ఆర్చిడ్ మొక్కలకు కూడా ఇప్పిస్తున్నాను నేను, నా మీద పోసేస్తుంది. సో ఈ ఫ్లవర్ చూడండి, ఇది జర్బరా అండి, మరేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఇది ఒక కలర్ వస్తుంది, తర్వాత ఈ కలర్ వస్తుంది. ఇవన్నీ అడినియమ్స్. సో నా పువ్వులు చూసి 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 ఇవి. సో పత్తి మందారం ఇగోండి అడినియమ్స్, జర్బరా. సో జర్బరా చూడండి ఎట్లా ఉన్నాయో, జర్బరాస్. రజనీగంధ లిల్లీస్ అండి ఇవి. చూడండి అట్లా కొడుతుందో, ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయి నా ఫ్లవర్ చూడండి. ఇక్కడ కూడా నాకు ఇది ఆకుకూర పొన్నగంటి. సో టమాటా, చెర్రీ టమాటా వస్తున్నాయి. గులాబీ, మల్టీవిటమిన్, రోస్. కోపమంతా నా మీదే చూపించేస్తుంది. టమాటా. సో ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, నా మరువం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. మరువం చూడండి. వా, వీటన్నిటికి ఇస్తున్నామండి, ఏది విడిచిపెట్టకుండా, దేన్ని విడిచిపెట్టట్లేదు. గులాబీ, డిసర్ట్ రోజ్, చామంతి. ఇగోండి డిసర్ట్ రోజ్ చూడండి ఎట్లా ఉన్నాయి. నాకు ఎన్ని అడినియమ్స్ ఉన్నాయో. అదిగోండి అక్కడ కూడా మరువ. ఇవన్నీ ఇట్లా పెట్టుకుని అన్నిటికి ఇచ్చుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మరి ఎట్లా ఉంది నా వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ గార్డెన్కి ఇట్లాగా అప్పుడప్పుడు కొట్టించుకుంటూ ఉండండి. మొక్కలు మంచిగా వృద్ధి చెందుతాయి. వితిన్ 1 or 2 monthsలో గార్డెన్ అంతా మంచిగా ఉంటుంది అంటున్నారు. ఇవి 1 month అవుతుందంటే డిఫరెంట్ మారుస్తున్నాను. అంతకుముందు కూడా ఇచ్చాను, ఇప్పుడు ఎక్కువగా ఇస్తున్నాను. కనుక అవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో నేను మరలా కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్. సో ఫ్రెండ్స్, మా ఇంటి ముందు ఆ చెట్టు ఉంది, ఆ పూలేంటో కామెంట్ చేయరా.
నీడ ఉంటుందని మేము వచ్చిన తర్వాత తీసుకొచ్చేసాము. దాని వయస్సు ఈ 3 చెట్లు వేసాము. దాని వయసు మాత్రం 3 కాదు 3 సంవత్సరాలండి. మిద్దె తోట కంటే లేట్ అవి, కానీ అయ్యే బాగా వస్తున్నాయండి. చూడండి ఎట్లా ఉన్నాయో. ఒక ఫ్రెండ్స్ ఇదిగోండి ఎట్లా ఉన్నాయో. సో దిష్టి పూలు చూడండి, ఈ పూలు చూడండి. ఎస్, జర్బరా కొత్తది వచ్చింది. అందాలే అందాలు నా గార్డెన్. అమ్మ నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవుతా లేదండి. మిస్మరైజ్ చేస్తున్నాయి నా పూలు చూడండి, మిస్మరైజ్. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్. మేరీ అండి, 3 సంవత్సరాల నుంచి వీటిని ప్రయత్నం చేస్తుంటే ఈ సంవత్సరం బ్రతికినాయండి. రోజ్ మేరీ ఇదొకటి. గార్డెన్ని విజిట్ చేయడానికి వస్తానన్నారు కొందరు. వెయిట్ చేస్తున్న వాళ్ళ కొరకు తొందరలో వాళ్ళని కూడా మీకు చూపిస్తానండి. సో చూడండి చూడండి మా లోటస్లు ఇవి అవి అవ్వా. సో ఎట్లా ఉన్నాయి చూడండి. ఈ యొక్క రజనీగంధ లిల్లీ అయితే ఇది ఇట్లా బంచులుగా వచ్చి ఇట్లా పోస్తాయండి కూడా. ఇది పెద్దగా అయిపోయిందండి. ఇది ఆవాకాడో. దీన్ని మళ్ళీ సచ్చిందాన్ని అట్టట్ట బతికిస్తున్నాము. తమలపాకులు, కరివేపాకు. సో కరివేపాకు కూడా ఒకలాంటి మచ్చ వచ్చేసింది, కూడా కరివేపాకు కూడా కొట్టిస్తున్నాను. చెట్లు వస్తున్నాయి కరివేపాకు చూడండి. ఇది ద్రాక్ష చూడండి. వీటి అన్నిటికీ నేను ఇప్పుడు లిక్విడ్ టమాటాలు గుత్తులు ఉన్నాయి చూడండి. సో వీటన్నిటికీ ఇప్పిస్తున్నాను నేను.